నేను ఈ మిషన్ని ఒక పర్సన్కి ఇవ్వబోతున్నాను. బట్ ఈ మిషన్ నేను ఎవరికి ఇవ్వబోతున్నాను అనేది మాత్రం వీడియో కంటిన్యూ అవుతుంది. జస్ట్ నా కోసం ఇంకొన్ని నిమిషాలు వేచి చూడండి. ఈ మిషన్ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న పర్సన్కి నేను అందించాను అన్నది మీకు తెలుస్తుంది. మనం హెల్ప్ అనేది చేస్తే ఇలాంటి వాళ్ళకే కదా మనం హెల్ప్ చేయాలి అనేలాగా ఉన్న మనిషికి నేను ఈ టైలరింగ్ అన్ని రకాల సదుపాయాలతో కూడిన ఈ మిషన్ని నేను అందించడం జరిగింది. మొత్తానికి ఈ మిషన్ ఇవ్వాలని అనుకున్నాను. ఆ మహిళ ఇంటికి నేను రావడం జరిగింది. నేను ఎండన పడి వచ్చానమ్మా, కాసిన మంచినీళ్ళు ఇవ్వు అంటూ ఆవిడని లోపలికి పంపించడం జరిగింది. ఆవిడ లోపలికి వెళ్ళగానే నేను బయట డోర్ లాక్ చేసేసాను. లాక్ చేసిన తర్వాత ఆవిడ పాత మిషన్ ఏదైతే ఉందో ఆ మిషన్ని నేను పక్కకి నెట్టేసి సర్ప్రైజ్ ఆవిడ మిషన్ స్థానంలో కొత్త స్టిచ్చింగ్ మిషన్ని నేను అన్ని ఏర్పాట్లు చేసేస్తున్నాను. ఆవిడకున్న పాత మిషన్ స్థానం ఏదైతే ఉందో ఆ స్థానాన్ని నేను కొత్త మిషన్తో రూపుదిద్దేలాగా చేస్తున్నాను. కానీ నేను ఇక్కడ ఇన్ని హంగులు ఆర్భాటాలు చేస్తున్నాను. పిన్ డ్రాప్ సౌండ్ కూడా రాకుండా తొందరగా చేసుకుంటూ రెడీ చేసేసాను. ఇదిగో ఈ మిషన్స్ అన్నీ కూడా ఇవన్నీ కొత్తవి. నేను నిన్ననే కొన్నానండి. నిన్న కొని ఇవాళ మార్నింగ్ ఈమె ఇంటికి డెలివరీ చేశాను నేను. అయితే మరి ఈ మిషన్లు నేను ఈమె కొరకు ఎందుకు కొన్నాను, అసలు ఈవిడ ఎవరు, ఈవిడ పరిస్థితి ఏంటి అనేది క్లుప్తంగా మీకు వినిపించబోతున్నాను. దయచేసి వీడియోని చివరి వరకు చూడండి. ఈమె పేరు ఆరోగ్యరాణి. విజయవాడ దగ్గర కొండపల్లి అనే గ్రామంలో నివసిస్తుంది. తనకంటూ తోడు నీడ ఎవ్వరూ లేరు. 20 ఏళ్ల క్రితం ఎవరో దాతలు ఇచ్చిన కుట్టు మిషన్ ఆధారంగా చేసుకుని బ్రతుకు చీవుడా అని జీవితాన్ని నెట్టుకొస్తుంది. కుట్టు మిషన్ పాతది అయిపోవడంతో మళ్ళీ కొత్త మిషన్ కొనుక్కునే అంత స్తోమత లేకపోవడంతో ఆ స్టాండ్కి తాళ్ళు వైర్లు కట్టి అతుకుడు పెట్టుకొని మిషన్ సహకరించిన రోజున ఆమె పనిచేస్తుంది. మిషన్ సహకరించలేని రోజున చేసేది ఏమీ లేక చూస్తూ బాధపడడం చేస్తుండేది. మరి ఈమె దీనస్థితిని తెలుసుకున్న శ్రీదేవి ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆమె కోసం మంచి బ్రాండ్ అయిన న్యూ మిషన్ని కొనుగోలు చేసి ఆరోగ్యరాణికి అందించి సర్ప్రైజ్ చేశారు. కలలో కూడా ఊహించని ఆమెకు తన కళ్ళను అబ్బరపరిచేలా చేశారు. అది చూసిన ఆరోగ్యరాణి ఆమెకు మనసారా నమస్కరించారు. దిక్కులేని దీనస్థితిలో ఉన్న ఎందరో అభాగ్యులకు శ్రీదేవి లాంటి యువతి ముందుకు వచ్చి చేయుతను అందించడం ఆదర్శప్రాయమని, ఎంతో స్ఫూర్తిదాయకమని చెప్పొచ్చు. చాలా ఆనందంగా ఉంది మేడం, సంతోషంగా ఉంది. ఎందుకమ్మా టెన్షన్ పడ్డావు? నేను ఏం పట్టుకెళ్తామని చెప్పు. నువ్వు ఎంత సఫర్ అయ్యావు, ఎంత భయపడుతున్నావు అంటే ఫ్యూచర్లో ఎంత సఫర్ అయ్యి ఉంటావు. సో అందుకనే నువ్వు ఎంత భయపడుతున్నావు. ఇగో ఇది నీకు నార్మల్ మిషన్, అది జిగ్జాగ్ మిషన్, మోటరు. ఓకేనా? చాలా ఆనందంగా ఉంది మేడం. ఇది తెలుసు కదమ్మా, హెడ్ అది పెట్టుకోవటం. నాది మొన్నటి దాకా ఇదే మేడం. వడ్డీలు కట్టడానికి అది అమ్మేస్తాను. కూర్చో. ఇప్పుడు మీకు మానవ రూపంలో దేవుడు వచ్చాడు మేడం. మీరు ఒక మానవ రూపంలో దేవుడు ప్రత్యక్షంగా మీరు మీ మాటలతో మమ్మల్ని వెళ్ళగొట్టాలని చూశారు. బట్ నా ప్రెజర్ వల్ల వచ్చాను. ఇది వేరే వాళ్ళకి ఇద్దామని అనుకున్నాం. బట్ వాళ్ళెవ్వరు కూడా మీకన్నా కొంచెం బెటర్ పొజిషన్లో ఉన్నారు. లేదు నేను ఎలాగైనా ఆవిడకే ఇస్తానని చెప్పి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాం, నిన్న గుడివాడ వరకు వెళ్ళేసి అక్కడ కూడా మేము వాళ్ళకి వద్దులే, వాళ్ళు కొంచెం ఈవిడికన్నా కొంచెం బెటర్గా ఉన్నారు, మనం ఈవిడికి ఎలాగోలా అవసరమైతే మీకు కాల్ పట్టుకున్నాను, మీకు ఇచ్చేద్దామని చెప్పి వచ్చాం. థ్యాంక్ యూ. అది నీ కాల్ చూసి నేను బాధపడ్డాను. ఫస్ట్ నీకు కాల్ బాగాలేదు, ఎలా కొడతావో పాపం కదా. బ్రాండెడ్ ఉషా కంపెనీ బ్రాండెడ్తో ఇవన్నీ బ్రాండెడే. ఓకేనా? మోటార్ కూడా బ్రాండెడ్తో కొన్నాను. నీకు మళ్ళీ ఏ కంప్లైంట్ వచ్చినా నువ్వు మళ్ళీ పరిగెట్టి వెళ్ళి రాలేదు. ఇవైతే తొందర కంప్లైంట్స్ కూడా రావు. సో ఇది తిను సద్వినియోగం పరుచుకుంటారు. అలాంటి పర్సన్ తిను ఏ చిన్న ఆధారం కూడా ఎవరు ఈమెకి ఆశలు కల్పించలేదు. ఎవరు వచ్చినా కూడా ఏ ప్రాబ్లం అవుతుందేమోనన్న టెన్షన్ ఇప్పటికి కూడా ఆవిడ బ్రెయిన్ అంతా ఒక క్వశ్చన్ మార్క్ లాగానే ఉంది. బట్ మనం వెళ్ళిన 2 days తర్వాత కానీ మనం ఎంత మంచి సాయం చేసాం అనేది ఆవిడ రియలైజ్ అవ్వడానికి టైం పడుతుంది. బట్ ఈవిడ రియలైజేషన్ కోసం కాదు, మనం ఈవిడ కష్టం చూసి గుర్తించి ఈవిడికి నేను హెల్ప్ చేయాలనుకున్నాను, చేసేసాను. నేను వెళ్ళొస్తాను ఇంకా. థ్యాంక్ యూ మేడం.
అదే మిషన్ ఇచ్చారు కదా మేడము, ఎట్లా ఉందమ్మా ఇప్పుడు? ఓకేనా? చాలా బాగుంది మేడం. మేడం గారు వచ్చి నాకు ఎప్పుడు కూడా నేను ఇలాంటి మిషన్ కొనలేకపోయేదాన్నేమో, దేవుని కృపతో మేడం గారు వచ్చి దేవుడిలాగా నాకు సహాయం చేశారు. ఇంత మేలు చేసినందుకు మేడం గారికి చాలా కృతజ్ఞతలు మేడం. నాకు 2 మిషన్లు ఇచ్చారు. ఆ 2 మిషన్లు కూడా నేను కొనుక్కోలేనేమో అని నేను చాలా భయపడిపోయాను మేడం. ఈ చిన్న మిషన్తో కుట్టుకుంటుంటే నేను వద్దన్నా కానీ కూడా తీసుకొచ్చి బలవంతంగా నాకు ఇచ్చినందుకు మేడం గారికి చాలా కృతజ్ఞతలు మేడం. మళ్ళీ మేడం గారు ఎన్నోసార్లు అడిగినా కానీ నేను వద్దు వద్దు అన్నాను మేడం. వద్దు వద్దన్నా కానీ కూడా నీ కొరకే కొన్నాము, మేము నీ కొరకే ఇస్తామని చెప్పేసి కారులో వేసుకొని వచ్చి నాకు ఈ 2 మిషన్లు నా కాలుని చూసి జాలి హృదయంతో తీసుకొచ్చి నాకు ఇలాంటి సహాయం చేశారు మేడం. నాలాంటి ఆవిటి బ్రతుకుని ఆదరించినందుకు చాలా కృతజ్ఞతలు మేడం. వస్తున్నాయా బట్టలు? బాగానే వస్తున్నాయా? ఈ మిషన్లు వచ్చాక కుట్టుకుంటున్నాం మేడం. రోజుకి వచ్చి 500, 450 అలా కుట్టుకుంటున్నాం మేడం. అంతకుముందు అసలు ఆ మిషన్ అసలు సరిగా పనిచేసేది కదా మేడం. చాలా ఇబ్బంది పడేదాన్ని. ఒక్కోసారి ఖాళీగా కూర్చునేదాన్ని. అలా 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 మిషన్ కుట్టక 1,20,000 అప్పు చేసి అప్పులు కట్టాను మేడం. దేవుని రూపంలో వచ్చి నాకు ఈ సహాయం చేశారు మేడం గారు, దేవతలా. మేడం గారు నాకు ఈ మిషన్లు ఇచ్చినందుకు మీకు చాలా చాలా కృతజ్ఞతలు మేడం. నన్ను చాలా గొప్పగా ఆలోచించుకొని నా కోసం మంచి మనసుతో నేను వద్దన్నా కానీ కూడా తీసుకొచ్చి ఇచ్చినందుకు మీకు చాలా చాలా కృతజ్ఞతలు.